పాస్కా మహోత్సవము. ఈరోజు ధ్యానాంశము యేసు పునరుత్థానము. మత్తయి సువార్త అధ్యాయం 28 వచనాలు 6. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్లు సమాధి నుండి లేచెను. ఆయన ఉన్న స్థలమును చూడుడు. అల్లెలుయా, 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 అల్లెలుయా. రక్షకుడైన యేసు మృతుల నుండి ఉత్థానమైనారు. ప్రియమైన దైవ ప్రజలారా, మీ అందరికీ క్రీస్తు ఉత్థాన శుభాకాంక్షలు. మృత్యుంజయుని శాంతి సమాధానాలు మీ హృదయములు నింపుగాక. ఈ లోకములో మీకు పలువిధములైన కష్టాలు బాధలు ఉండును. అయినప్పటికీ మీరు ధైర్యముగా ఉండండి. ఎందుకన నేను ఈ లోకాన్ని జయించాను. నేను మరణాన్ని జయించి జీవించుచున్నాను. మీరు ధైర్యముగా ఉండండి. ఎందుకని నేను ఈ లోకాన్ని జయించాను. నేను మరణాన్ని జయించి జీవించుచున్నాను. మీరు కూడా జీవించెదరు. మీ జీవితాలలో విజయమును సాధించెదరు అని నేనుగాదు చెప్పినది. ఈ మాటలు ప్రభు క్రీస్తే స్వయముగా చెప్పారు, చెప్పుచున్నారు. తన మరణ పునరుత్థానము వలన యేసు పాపమును మరణమును జయించారు. నిత్య జీవము పొందుటకు మనకు ఆటంకము కలిగించే ప్రతి దుష్ట శక్తిని జయించుటకు మనకు శక్తిని బలమును ప్రసాదించారు. కాన ఆ ప్రభువు మనలను సమీపించినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి దూతగా, ఒకసారి తోటమాలిగా ప్రయాణములో కలసిన నూతన వ్యక్తిగా ప్రభువు మనలను చేరవచ్చును. దేవుని వాక్కు చదివేటప్పుడు మన మనసులను వికసింపజేసి ఆయన వాక్కును అర్థము చేసుకునేలా చేయుదురు. ఆయన మనకోసం మరణించారు, మృతులలో నుండి తిరిగలేచారు. ఎవరికోసం? మన కోసరం. కాన మనము కూడా ఆయనతో కలసి మన జీవితాలలోని పాపాన్ని పిశాచిని జయించుదాము. మనము కూడా ఒక నూతన జీవితమునకు ఆయనతో పాటు ఉత్థానమగుదాము. మత్తయి సువార్త అధ్యాయం 28 వచనాలు 20. లోకాంత్యము వరకు నేను మీతో ఉందును. మీ కలతలను సమాధి చేసి ఉత్థాన క్రీస్తుతో లేవండి. యోహాను సువార్త అధ్యాయం 14 వచనాలు 27. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. క్రీస్తు ప్రభువు బలంతో జీవింప మనము పిలువబడినాము. నా ప్రజలు దైవ జ్ఞానము లేక చెడిపోవుచున్నారు. ప్రభువు మనకివ్వనున్న శాంతిని, సంతోషాన్ని కలతలు, బాధలు అనే శత్రువు వలన పోగొట్టుకొనుచున్నాము. దేవుని నుండి వచ్చినదంతయు లోకమును ఓడించును. మన విశ్వాసము చేతనే మనము లోకములో గెలుపొందెదము. లోకమును ఎవరు ఓడింపగలరు? యేసు దేవుని పుత్రుడు అని నమ్మువాడు మాత్రమే. మీరు నాయందు శాంతి పొందుటకు మీతో ఈ విషయములు చెప్పుచున్నాను. దేవుని కుమారుని పొందని వ్యక్తియందు జీవము లేదు. యేసు ప్రభువు నేను జీవిస్తున్నాను, కనుక మీరును జీవించెదరు అని చెప్పియున్నారు. కనుక మనము నిరుత్సాహపడకూడదు. ఎంతో మధురమైన ప్రేమతో మన ప్రభువు మనలను ప్రోత్సహిస్తున్నారో చూడండి. నా ప్రియ బిడ్డలారా, మీరు నా యందు శాంతి పొందుటకు మీతో ఈ విషయములు చెప్పుచున్నాను. మీరు లోకమున కష్టముల పాలుగుదురు. నేను లోకమును జయించితిని. మత్తయి సువార్త అధ్యాయం 28 వచనాలు 20. లోకాంత్యము వరకు నేను మీతో యుండును. పునరుత్థాన క్రీస్తు మనతో ఉండుట వలన మన కలతలు మాయమగును. ఆయన మిమ్ము గూర్చి శ్రద్ధ వహించును. కనుక మీ విచారములన్నీ ఆయనపై మోపండి. 1 తెస్సలోనిక 5 అధ్యాయం వచనాలు 24. మిమ్ము పిలుచు వ్యక్తి విశ్వసనీయుడు. ఆయన మాట ప్రకారం మనము మసలుకున్న లేకున్న ఆయన మనలను వదిలిపెట్టడు. యేసు ప్రభువు ప్రేమను ఎంత ఎక్కువగా అర్థము చేసుకున్న ఎడల ఆయన మనతో వాసము చేయును. యేసు మనతో వాసము చేసిన ఎడల మన జీవితములోని కలతలు, వెతలు, సమస్యలు అన్నీ వాటంతటవే పరిష్కారమగును. మన మనస్కలత చెందకుండా కాపాడుకుంటూ నెమ్మది పరచుకోవాలి. మన మనస్సు ఆందోళన చెందితే మన సమస్యలను గ్రహింపలేము, ఎదుర్కొనలేము. ఈటి సమయములో యెహోవా చెప్పుచున్నారు, మీరు ఎవరిని వెదుకుచున్నారు? ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారు? జీవిత క్రీస్తువైన యేసుకే మనము చూడాలి. జీవముతో కూడిన ఆయన ప్రత్యేకతలో నింపబడాలి. అవే జీవపు వాక్కులతో మనము నింపబడాలి. కీర్తనలు వచనాలు 46 వచనాలు 10.
మీరు కలసరపడకండి. నేనే దేవుడవని తెలుసుకొనుడు. సకల జాతులలోనూ సర్వభూమి మీదను సార్వభౌముడను నేనే. యిమ్మియా, నేను సకల జనులకు దేవుడైన ప్రభువును. లూకా సువార్త అధ్యాయం 12:7. మీరు భయపడవలదు. మీతల వెంట్రుకలు కూడా లెక్కింపబడియున్నవి. ఆ ప్రభువుకు తెలియను, ఒక్క వెంట్రుక కూడా రాలిపోదు. లూకా సువార్త అధ్యాయం 12:22-34 వరకు. ఆకాశమున సంచరించు పక్షులు, పొలములోని లిల్లీ పుష్పములు చూడుడు. ఆ పక్షుల కంటే పుష్పముల కంటే మీరు బహు విలువ కలవారు. కాన కలత చెందవలదు. ఆయనను జూచి ఆయనకు విధేయించండి. మీరు కలతలతో వెతలతోయున్న ప్రతిసారి వెంటనే యేసు పాదాల చెంత చేరి ఆయన నాక్కు వినండి. ఆయనను ప్రశ్నింపనివ్వండి. నీవు దేనిని వెదుకుచున్నావు? మృత్యుంజయుడైన యేసు ప్రభువు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అని ఆయన దుస్తులపైను కాళ్లపైనను వ్రాయబడియుండెను. దర్శన గ్రంథము అధ్యాయం 19-16 వరకు. యేసు పునరుత్థానము వలన అతడు మానవజాతి రక్షకుడు, ప్రభువు అని దుఃఖమగుచున్నది. ఈస్టరు ఆనందం ఆ ప్రభువు పునరుత్థానమునందు మన నమ్మికను విశాలపరచి అతడు మన రక్షకుడు అనే విశ్వాసాన్ని మనలో పదలపరుస్తున్నది. యేసు ప్రభువు, అతని మరణం, శ్రమలు, పునరుత్థానం వలన లోకము పిశాచి శరీరములపై విజయము సాధించి మృత్యుంజయుడైనాడు. ఉత్తన కాలమంతయు క్రీస్తు యేసు ప్రభువు అని చంపబడిన గొర్రెపిల్ల శక్తి, భాగ్యము, జ్ఞానము, బలము, గౌరవము, వైభవము, స్తోత్రము పొందుటకు యోగ్యమైన సమయము. దర్శన గ్రంథం అధ్యాయం 5:13. ప్రభువైన దేవుడు అనగా పూర్వ గ్రంథ ప్రకారము దేవుడు సర్వశక్తిగల సృష్టికర్తయని, మానవులతో ప్రేమాయత ఒప్పందముతో కూడిన సంబంధం కలవాడని తెలుస్తుంది. పునీత పౌలు ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావము కలిగియున్నను. దేవునితో తన సమానత్వమును స్వార్థబుద్ధితో పట్టుకుని వ్రేలాడలేదు. ఆయన తన్ను తాను రిక్తుని చేసుకుని సేవకరూపము దాల్చి మానవుల పోలికగా జన్మించెను. ఆయన వినయము కలవాడే. మరణము వరకు అనగా ఆయన శిలువ మరణము వరకు విధేయుడాయను. అందువలననే క్రీస్తు నామమును గౌరవించి పరలోక, భూలోక, పాతాళలోకమందు సమస్త జీవులు వినతులగుదురు. భూలోకమునందే కాక పరలోకమందును స్వర్గవాసులచే యేసు దేవుడని, ప్రభువని ఆరాధించబడుచున్నారు. ప్రభు, ఓ దేవా, వైభవమును, కీర్తిని, శక్తిని పొందుటకు అర్హుడవు. ఏలైనా సర్వమునకు నీవే సృష్టికర్తవు. నీ సంకల్పముననే అవి జీవము పొంది బ్రతుకుచున్నవి. ఆ 4 జీవులు, 24 పెద్దలు వినమ్రులే మగ్దల మరియకు, యేసుకు గంధములు పూసిన మరొక మరియకు దేవదూత ఇలా చెప్పెనది: మీరు భయపడవలదు. సిలువ వేయబడిన యేసు కొక్కకే మీద వెదుకుచున్నారని నాకు తెలుసు. ఆయన ఇక్కడ లేడు. ఆయన జీవముతో లేచారు. ఇదిగో ఖాళీ సమాధి అని వారికి చూపెనది. మీరు గలలేకపోయిన అచట ఆయనను చూడగలరు. వారు పోవుచుండగా యేసు వారికి కలసి, మీకు శుభమగుగాక, మీరు భయపడవలదు. మీరు పోయి నా సోదరులను గలలయ వెళ్ళమని చెప్పండి. వారు నన్ను ఆచట చూచుదురు. యేసు గలలయలోని పర్వతముపై తన శిష్యులను రమ్మని బోటులో కలసికొన్నందున మగ్దల మరియకు, వేరొక మరియకు లభించిన ఈ దర్శనము నిరూపించబడినది. గలలేలో శిష్యులు ఆయనను దర్శించి ఆరాధించిరి. మత్తయి సువార్త అధ్యాయం 28:8-20. ఇహపరములందును నాకు సర్వాధికారమియ్యబడినది కనుక మీరు వెళ్లి సకల జాతిజనులకు పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానమసవుచు వారిని నా శిష్యులుగా చేయుడు. నేను మీకు ఆజ్ఞాపించినదంతయు వారు ఆచరింప బోధించుడు. లోకాంత్యము వరకు నేను సర్వదా మీతోనుందును. 11 మంది శిష్యులు భోజన బల్లముందు కూర్చున్నప్పుడు యేసు వారికి ప్రత్యక్షమే, మీకు శాంతి కలుగునుగాక అని పలుకుచూ ఆయన ముతులలో నుండి లేచినట్లు తన చేతులు, కాళ్ళు వారికి చూపించెను. రెండవసారి తోమా తన శిష్యులతో నున్నప్పుడు అతనిని పలచి, ఏవ్రేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము అని అవిశ్వాసిగా కాక విశ్వాసివై యుండుము. నీవు విశ్వసించినది నన్ను చూచుట వలననే కదా.
చూడక నన్ను విశ్వసించువారు ధన్యులు. చూడక యేసుని విశ్వసించిన మనము ధన్యులము కదా. కనుక యేసు పునరుత్థానమైనాడని, దీవికి భువికి అతడు అధిపతి అని, ప్రభువని ఈ విధముగా యుజువు అగుచున్నది. యేసుని విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. నీ నోటితో యేసు ప్రభువుని ఒప్పుకొని, మృతులలో నుండి దేవుడు ఆయనను లేవనెత్తెనని నీ హృదయమున నీవు విశ్వసించినచో నీవు రక్షింపబడదు. ఆయనను విశ్వసించువాడు సిగ్గుపడడు. ప్రభు నామమున ప్రార్థించు ప్రతి వ్యక్తియు రక్షింపబడును. ప్రియమైన దేవ ప్రజలారా, యేసు నామమున శక్తి కలదు. యేసు పదమునకు అర్థము రక్షకుడు అని మనకు తెలుసు. మత్తయి సువార్త అధ్యాయం 16 వచనాలు 16 వచనములో సిమోను పేతురు తన విశ్వాసమును ప్రకటించుచు, జీవిత దేవుని పుత్రుడవైన మెస్సియావు నీవే, ప్రజల ఎదుట నన్నంగీకరించు ప్రతి వానిని పరలోకమందున్న నా తండ్రి సమక్షమున నేనును అంగీకరింతును. ప్రజల ఎదుట నన్ను తిరస్కరించు ప్రతివానిని పరలోకమందున్న నా తండ్రి సమక్షమున నేనును తిరస్కరింతును. మనలో ఎవ్వడును తన కొరకే జీవింపడు, ఎవ్వడును తన కొరకే మరణింపడు. మనము జీవించినను మరణించినను ప్రభువు కొరకే మరణించుచున్నాము. కనుక మనము జీవించినను మరణించినను ప్రభువుకు చెందినవారమే. ఏలైన జీవించియున్న వారిని మరణించిన వారిని పాలించుటకు క్రీస్తు మరణించి సజీవుడయ్యెను. కావున ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు నిజముగా ప్రభువు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, అల్ఫా ఒమేగా ఆయనే. ఆయన ఇమ్మానియేలు, మనతో ఉన్న దేవుడు. దేవుని గొగ్డ్యోపిల్ల, దేవుని వాక్కు యూదా సింహము, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభువు, నిత్యుడైన తండ్రి, శాంతి రాకుమారుడు, దేవుని పుత్రుడైన మెస్సయ, జీవన ఆహారము, లోకము యొక్క వెలుగు, మంచి గొల్లవాడు, మార్గము సత్యము జీవము, పునరుత్థానమును జీవమును ఆయన నామమును భక్తితో వక్కాణించువారందరూ రక్షింపబడుతురు. ప్రార్థన. పరలోక జపము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఆహారం మాకు నేటికి అనుగ్రహించండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశిపంనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. పవిత్రుడు, సర్వశక్తివంతుడు, నిత్యుడువు అయిన దేవా, మా మీదను సర్వమానవాళి మీదను మీ కరుణను కుమ్మరించండి. పవిత్రుడు, సర్వశక్తివంతుడు, నిత్యుడవు అయిన దేవా, మా మీదను సర్వమానవాళి మీదను మీ కరుణను కుమ్మరించండి. పవిత్రుడు, సర్వశక్తివంతుడు, నిత్యుడవు అయిన దేవా, మా మీదను సర్వమానవాళి మీదను మీ కరుణను కుమ్మరించండి. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. యేసుక్రీస్తునాథుని వెలలేని తిరు రక్తపాటులను చూసి మా మీద దయగా ఉండండి. స్వామి.